హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అనుని. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇవాళ మన రెసిపీ వచ్చేసి కీమా పులావ్ అండి. తెలిసిందే ఉండొచ్చు, కొంతమందికి తెలియని వాళ్ళు ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి. ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంలో చేస్తారు. నేనైతే ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే తొందరగా 3 విజిల్లలో కుక్కర్లో చూపిస్తున్నాను. ఈజీది, బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. సేమ్ మటన్ బిర్యానీ టైప్లోనే ఉంటుంది. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. తప్పకుండానైతే ఒకసారి అయితే మీరైతే తప్పకుండా ట్రై చేయండి. దానికి కావాల్సిన పదార్థాలు: మటన్ కీమా, ఆయిల్, హోల్ గరం మసాలా, ఆనియన్, జింజర్ గార్లిక్ పేస్ట్, సాల్ట్, ఎర్రకారం, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ధనియాల పౌడర్, గరం మసాలా, బాస్మతి రైస్, బిర్యానీ మసాలా, పుదీనా. మనం ముందైతే స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టేసుకుందాము. కుక్కర్లో ఆయిల్ వేసుకుందాము. కొంచెం నెయ్యి కూడా ఉంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు. మేమైతే వేస్తలేము, నూనెనే వేసాము. దాంట్లో బిర్యానీ ఆకులు, హోల్ గరం మసాలా వేసుకుందాము. అదైతే కొంచెం చిటపటలాడాలి. కీమా పులావ్ అయితే చాలా బాగుంటుందండి. కీమాని సన్నగానైనా కట్ చేసుకోవచ్చు, కొంచెం పెద్ద పెద్దగానైనా చేసుకోవచ్చు. చూపిస్తాను. మేమైతే కొంచెం సన్నగా కాకుండా కొంచెం పెద్ద పెద్దగా ఇలా పీసెస్ టైప్లో కట్ చేయించుకొని వస్తాం. మేము ఎప్పుడైనా అలాగే చేస్తాం. మీరు సన్నగా కీమా కూడా యూజ్ చేసుకోవచ్చు. మనం ఆనియన్స్ వేసుకుందాము. ఆనియన్స్ అయితే మొత్తం బ్రౌనిష్ కలర్ రావాల్సిందే. అలా వస్తేనే దీని టేస్ట్ బాగుంటుంది. పచ్చి పచ్చిగా ఉండొద్దు, చూసుకోండి. అదొకటి. కొంచెం ఉప్పు వేసుకుందాం, తొందరగా ఆనియన్స్ బ్రౌన్ అవుతాయి కదా. చూడండి, పచ్చిమిరపకాయల చీలికలు వేసుకుందాం మనము. ఒకసారి అయితే మిక్స్ చేసుకుందాం మొత్తము. ఉల్లిగడ్డలు అయితే చూడండి బ్రౌనిష్ కలర్ అయితే వచ్చేసాయి. మనం ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాము. కొంచెం ఎక్కువనే పడుతుంది, ఎందుకంటే ఇది నాన్ వెజ్ కదా. నాన్ వెజ్లో కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. అందులో మన పులావ్ ఇది. తర్వాత 2 టమాటాలు వేసుకుందాము. రెండు టమాటాలు సన్నగా కట్ చేసుకొని వేసుకొని అది మొత్తం మంచిగా పచ్చివాసన పోవాలి చూసుకోండి. తర్వాత కొంచెం పసుపు వేసుకుందాము, తగినంత కారము, పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాం కదా. మసాలాలు కూడా ఉన్నాయి, గరం మసాలా కూడా వస్తుంది, చూసేసుకోండి. కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పౌడర్ వేసుకొని ఒకసారి అయితే మంచిగా మిక్స్ చేసుకుందాము. బిర్యానీ మసాలా ఇది కొంచెం వేసుకుందాము. ఒకసారి మంచిగా అంతా మిక్స్ చేసుకుందాం. మనం కీమా వేసుకుందాం. చూడండి, మేమైతే కొంచెం మామూలుగా మీడియం సైజులో కొట్టించుకొచ్చుకున్నాము. మీరైతే సన్నగా కూడా తీసుకోవాలంటే పర్లేదు, ఎలాగైనా తీసుకోవచ్చు. మొత్తం అంతానైతే మంచిగా మిక్స్ చేసుకొని కొంచెం ఇందులో నీచు వాసన పోయే వరకు అయితే మనం మగ్గించుకుందాం దీన్ని. చూడండి, మంచిగా అవుతుంది. కొంచెం నూనెలను అయితే మంచిగా మగ్గించుకోవాలి. చెప్పేటప్పుడు టమాటాలు స్కిప్ అయ్యాయి, కొంచెం చూసుకోండి. టమాటాలు కూడా వేయాలి. మొత్తం అయితే పచ్చివాసన పోయింది. మనకు నూనెలనే కొంచెం అది మటన్ కూడా ఉడికిపోతుంది. కీమా కొంచెం తొందరగా ఉడుకుతుంది కదా. మనం మంచిగా కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకుందాము. 1 అవర్ 2 అవర్ నానబెట్టిన బాస్మతి రైస్. వాటర్ లేకుండా వేసుకుందాము. కొత్తిమీర కొంచెం దండిగానే వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా
పులావ్ అంటేనే కొంచెం కొత్తిమీర పుదీనా ఎక్కువ ఉండాలి. మెల్లగా బియ్యం విడిపోకుండా మామూలుగా తడి ఆరేదాకా ఒక్క 2 నిమిషాలు కలిపి ఆపేద్దాము. సిమ్లోనే పెట్టి చేయండి. జాగ్రత్తగా చూసుకొని కలుపుకోవాలి, లేకుంటే నానిన రైస్ మొత్తము విరిగిపోతాయి. ఇట్లా పుల్లలు పుల్లలుగా రాదు. 1 నిమిషం అయితే మనం అట్లనే సిమ్లో పెట్టుకుందాము. చూడండి, తడి అయితే ఆరుతుంది, కొంచెం కలర్ కూడా షేడ్ అయింది. ఖచ్చితంగా తడి మాత్రం ఆరాల్సిందే, లేకుంటే నీచు వాసన వస్తుంది. మెయిన్ ఇక్కడనే చూడండి చూసుకోవాల్సింది. మనకు రైస్కి కూడా మసాలాలు మొత్తం పట్టేసినాయి కదా, చూడండి. నేనైతే ఈ గ్లాస్తోని 2 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకున్నాను. 3 గ్లాసుల వాటర్ పోసుకుంటున్నాను. 3 గ్లాసెస్ వేసుకున్నాము. ఒక్కసారి మిక్స్ చేసుకుందాము. ఇంకా మనం కుక్కర్ మూత పెట్టేసుకుందాము. 3 విజిల్స్ పెట్టుకోవాలి. చూడండి, 3 విజిల్స్ అయింది. విజిల్స్ అయినాక ఒక 15 నిమిషాలు అయితే ఓపెన్ చేయకుండా అట్లనే పెట్టాలి. తర్వాత మనం కలిపేసుకుందాం. చూడండి ఎలా అయిందో, బాగా అయింది కదా. వాటరు కొంచెం మంచిగా చేస్తే మాత్రం నీచు వాసన లేకుండా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. మనం ఆనియన్స్తోని గార్నిష్ చేసుకున్నాము. చూడండి, వేడి వేడి మటన్ పులావ్ రెడీ అయిపోయింది. కీమా మటన్ పులావ్ బాగా అనిపిస్తుంది కదా, చూస్తే తినాలనిపిస్తుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా చేసుకోండి మీ ఇంట్లో ఒకసారి. తెలిసిన వాళ్ళు పర్వాలేదు, తెలియని వాళ్ళు అయితే ఒకసారి అయితే తప్పకుండానైతే చేసుకోండి, పిల్లలకు పెట్టండి. ఓకే, మరి నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి, నన్ను సపోర్ట్ కూడా చేయండి ప్లీజ్. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.